హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషు క్రియేషన్స్. ఇవాల్టి వీడియో ఒక రివ్యూ వీడియో. అండ్ నాకు ఈ ప్యాటర్న్, ఈ డాల్‌ని ఆధార్ దగ్గర నుంచి చూసిన వెంటనే కంపల్సరీ నేను ఇది ఎట్లాగైనా నా ఓన్‌గా నేను చెయ్యాలి అని చెప్పేసైతే నేను ఈ ప్యాటర్న్ అయితే స్టార్ట్ చేశాను. ఇది ద మోస్ట్ డిఫికల్టీ ప్యాటర్న్ అని అయితే నేను చెప్పగలను. సో, నేను ఏం ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నానో ఎవరిదో చూద్దాము. 'మూన్‌లైట్ క్రోషే 89' అని చెప్పేసి ఆవిడకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గూడా ఉంటది. ఆవిడ పేజ్‌లో బొమ్మలన్నీ ఎంత క్యూట్‌గా ఉంటాయంటే అంత బావుంటాయి. నేను చూపిస్తాను మీకు స్క్రీన్ రికార్డింగ్ తోటి నేను ఎట్లా పర్చేస్ చేశాను, ఏంటి అని చెప్పేసి. సో, అగైన్ మనం ఎట్సీ యాప్ ఉంటది గదా! ఆ యాప్‌లోకి వెళ్ళేసి మనకి పైన సెర్చ్ బటన్ ఉంటది. ఆ సెర్చ్ బటన్‌లో 'మూన్‌లైట్ క్రోషే' అని చెప్పి అయితే సెర్చ్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి 'మూన్‌లైట్ క్రోషే 89' అని ఉంటది. ఇక్కడ 'మూన్‌లైట్ క్రోషే' కొడితే సరిపోతుంది. ఇట్లా మనకి ఆమె పేజ్‌లో ఏదైనా బొమ్మలు గానీ, అట్లా ఏమన్నా వస్తాయి మెయిన్ పేజ్ మీద. ఇక్కడ మనకి ఇది ఆమె చేసిన డిజైనే. సో, మనం ఈ డిజైన్‌లోకెళ్ళినామంటే కిందకెళ్తే ఆవిడ డిజైన్డ్ బై అన్న దగ్గర 'మూన్‌లైట్ క్రోషే' మీద టైప్ చేస్తే మనం వెళ్ళిపోతాం ఆమె పేజ్‌లోకి. అసలు చూసారా గైస్, ఎన్ని సేల్స్ ఉన్నాయో 56.4K సేల్స్ అనేది అసలు హ్యూజ్ నెంబర్ ఆఫ్ సేల్స్ అనమాట. సో, ఆమె రేటింగ్ గూడా 4.9 ఉంది. అది కూడా వితిన్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్‌లో ఆమె 56.4K సేల్స్ చేసిందంటే, ఆమె డాల్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూడండి. ఈ మధ్య అయితే అన్ని ఫెయిరీసే పెడుతుంది ఆవిడ. మోస్ట్‌లీ అన్ని ఫెయిరీస్, ఇవి అయితే ఇంకా డి డిఫికల్ట్ అండి అవి. ఫెయిరీస్ చేయడం. ఇక్కడ చూసారా స్టైల్‌గా ఉంది బొమ్మ. ప్రీవియస్‌లీ ఈవిడ డిజైన్స్ అన్నీ ఇట్లాగా డాల్స్ మొత్తం ఒక ఫ్యాషన్‌గా ఉండే డాల్స్ అయితే ఉంటది. ఇప్పుడు అయితే కొంచెం అండ్ ఈ బొమ్మ చూసారా? కేటీ డాల్ ఎంత ఎంత ఫ్యాషనబుల్‌గా ఎట్లా ఉందో డిజైన్. జాకెట్, ప్యాంట్ అన్నీ. ఇంకా మనం డిజైన్ చేసి వచ్చే బొమ్మయితే ఈ బొమ్మ నాకు చూసిన వెంటనే ఇది ఖచ్చితంగా నేను ఎప్పటికప్పుడు ఇది చెయ్యాలి కంపల్సరీ అని అయితే అనుకున్నాను. సో, ప్యాటర్న్ పర్చేస్ చేసేసి ఆహ్, చూసారా ఎంత బావుందో! ఆ హెయిర్ గాని, ఆ బ్యాగ్, ఆ డ్రెస్ ఎంత క్యూట్‌గా ఉందో. సో, దీనికోసం అని చెప్పేసి రివ్యూస్‌లోకెళ్తే ఈ ప్యాటర్న్ అయితే స్టిల్ ఇంకా ఎవరు ఎక్కువ పర్చేసెస్ అయితే ఏం జరగలేదు ఈ ప్యాటర్న్‌కొచ్చేసి. బట్ స్టిల్ ఆమె మిగతా, మిగతా రివ్యూస్ చూద్దాము. మిగతా రివ్యూస్ చూద్దాం. రేటింగ్స్‌లోకెళ్ళేసి చాలా రివ్యూస్ ఉన్నాయి కదా! 4.9 ఆల్మోస్ట్ నియర్లీ టు 5 స్టార్ సెల్లర్ ఆవిడ. ఆ 56.4K సేల్స్‌కి 4.9 రావడం అనేది కూడా చాలా వర్తీ అనమాట. మనం ఈ ప్యాటర్న్ అయితే కొనుక్కోవచ్చు. సో, చూడండి ఇంకా ఈ ప్యాటర్న్ కాకుండా మిగతా ప్యాటర్న్స్ చూడండి. సేమ్ ఆ ఫెయిరీస్ ఆమె చేసినట్లే చేసినారు. అంటే ప్యాటర్న్, ప్యాటర్న్ అనేది జెన్యూన్‌గా ఉంది. లైక్ ఇది మనం కొన్నది. సో, దీనికి ఇంకా ఎవరు పెట్టినట్లేరు రివ్యూస్. మేబీ ఫ్యూచర్‌లో మనం యాడ్ చేద్దాం మన బొమ్మ రివ్యూని. సో, అలా ఆమె పేజ్‌లో అయితే ఆహ్, చాలా, చాలా క్యూట్ డాల్స్ చూడండి. ఈ ఈ ప్యాటర్న్ కింద చూడండి అందరూ రివ్యూస్. సో, ఎంత బాగా చేశారో కదా బొమ్మలు. సో, ఓకే. మనం పర్చేస్ చేయొచ్చు ఈ ప్యాటర్న్ గూడా. సో, అదే ధైర్యంతో నేను పర్చేస్ చేశాను. అండ్ డాల్ అయితే గూడా చేశాను నేను. సో, నేను చేసిన జెన డాల్ అయితే ఇలా టర్న్ ఔట్ అయింది గైస్. ఇట్లా ఉంది. టర్న్ ఔట్ అయితే ఇట్లాగయ్యింది. సో, ఎలా ఉంది గైస్? కింద ఎట్లా ఉందో మీరు కామెంట్ జేయండి. ఇంకా మీరిట్లా కామెంట్ చేస్తేనే నేను ఆహ్, ఇంకా ఇంకా ఫర్దర్‌గా ఇంకా రివ్యూ వీడియోస్ తీసుకొని రాగలను. సో, ఫేస్ అండ్ ఈమెకిట్లా ఒక బ్రెయిడ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక బ్రెయిడ్ అండ్ ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రెయిడ్. ఇట్లాగా ఫేస్ మీద ఎంత స్టైలిష్‌గా ఉందో గదా! అండ్ ఈమె డ్రెస్ చూసారా? డ్రెస్ లైక్ మనకు గూడా ఇంత స్టైలిష్ బట్టలైతే ఉండవేమో. సో, ఇది ఇంతవరకు ఫేస్ అనమాట. విత్ హెయిర్ ఇట్లా 2 స్ట్రాండ్స్ ఇట్లా ఫేస్ ఫ్రంట్‌కి పడుతున్నాయి. ఇంకా ఐబ్రోస్, ఐస్, నోస్. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తూ నేను దీనికి లిప్‌స్టిక్స్ అండ్ బ్లష్ అయితే అప్లై చేస్తాను. సో, దీని టాప్ పోర్షన్ లోపల బ్లాక్ పోర్షన్ ఉంటది. ఆహ్, టాప్‌కొచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్లాక్ ఉండింది. ఇంక మిగతాదంతా స్కిన్ కలర్ ఉంటది. సో, ఇది అండి టాప్ పోర్షన్. ఈ మిడిల్ పోర్షన్ వరకు అయితే 3 డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు. బావుంది గదా! ఈ 3 డిఫరెంట్ కలర్స్. దానిపైన మిగతాదంతా ఈ ఫ్రంట్, బ్యాక్ అంతా ఈ వైట్ తోటి ఔట్‌లైన్ లాగా ఇచ్చినారు.
అండ్ ఈ టాప్ క్లోజర్ కోసం నేనైతే ఇది 2 బటన్స్ అయితే యూజ్ చేశాను. ఇట్లాంటి 2 బటన్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇట్లాంటి బటన్స్ నేను ఎక్కడ పర్చేస్ చేశాను అని కావాలని అనుకుంటే కామెంట్ చేయండి. నేను అమెజాన్‌లో లింక్ అయితే సెండ్ చేస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి బెల్ట్ టైప్. ఇది రిమూవబుల్ కూడా ఉంటది ఈ బెల్ట్ టైప్. అండ్ కింద ప్యాంట్‌కొచ్చేసరికి 2 షేడ్స్ ఆఫ్ ప్యాంట్. ఒకటేమో డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే ఇట్లా ఉంటుంది కింద ప్యాంట్. అండ్ షూస్‌కొచ్చేసేసరికి మీకు ఇట్లాగా లోపల షూస్ కూడా ఉన్నాయి. నేను చూపిస్తాను. ఇట్లా ఉంటది షూస్. ఇట్లా ఉంటది షూస్. సో, మనం దీనికి నోస్‌కి కింద ఎక్కడో ఒక చోట ఒక 3, 4 లైన్స్ కింద ఇక్కడ మనం లిప్ లాగా కన్సిడర్ చేసుకొని ఇక్కడ పెట్టేద్దాము. అండ్ బ్లష్ కోసం అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ దాంట్లో ఏదో ఒక షేడ్ తీసుకునేసి ఇట్లా ఫింగర్‌కి అప్లై చేసుకునేసి, మీ దగ్గర బ్రష్ ఉన్నా పర్లేదు, బ్రష్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఈజీగా ఉంటదని చెప్పేసి ఫింగర్‌తో అప్లై చేస్తాను. మీరు ఇట్లా ఫింగర్ తోటి చీక్స్ మీద అప్లై చేసేయచ్చు. ఇంకా ఫైనల్ అవుట్‌పుట్ ఆఫ్ ద వీడియో డాల్ అయితే ఇట్లా టర్న్ అవుట్ అయ్యింది. సో, గైస్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డాల్ ఆధార్ నుంచి ప్యాటర్న్ తోటి నన్ను టెస్ట్ చేసి రివ్యూ ఇవ్వమంటే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేస్తారు. ఏ ఆథర్ అండ్ వాళ్ళలో నుంచి ఏ డాల్ అయితే నేను టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో అది మీరు కింద కామెంట్స్‌లో గనుక మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా అది రివ్యూ చేసి మీకైతే టర్న్ అవుట్ ఎట్లా వచ్చిందో ఫైనల్‌గా చూపిస్తాను. ఇప్పుడు మీకు హెయిర్ ఏం యాండ్స్ యూజ్ చేశానో మీకు స్క్రీన్ మీద అయితే ఇమేజెస్ పెడతాను విత్ షేడ్స్‌తో సహా చూడండి. స్కిన్ కోసం అయితే ఆల్మోస్ట్ స్కిన్ పార్ట్ అంతా లైట్ బ్రౌన్ యూజ్ చేశాను. అండ్ బాడీ పార్ట్ వచ్చేసరికి అప్పర్ పార్ట్ మాత్రం కొంచెం టాప్ లాగా అనిపిస్తదని బ్లాక్ యూజ్ చేశారు. అండ్ టాప్‌లో అయితే మల్టీ కలర్ టాప్ అయితే వచ్చేసింది. మిడిల్ పార్ట్ కోర్సెట్ లాగా కొంచెం హాఫ్ బెల్ట్ పోర్షన్ అదంతా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసాము. అండ్ మిగతా పోర్షన్ అంతా వైట్ యూజ్ చేసేసాము. ప్యాంట్ పోర్షన్‌కొచ్చేస్తే మనం డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే 2 యూజ్ చేసేసాము. అండ్ షూస్‌కి వచ్చేస్తే రస్ట్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ అయితే యూజ్ చేసాము సోల్ పార్ట్ కోసం. అండ్ మనము ఇక్కడ యూజ్ చేసినయయితే 6 బటన్స్. వీటి లింక్ కావాలి అనంటే కామెంట్ చేయండి. నేను మీకు షేర్ చేస్తాను. అండ్ లోపలైతే ఒక స్నాప్ బటన్ యూజ్ చేసాము మనం ప్యాంట్ క్లోజర్ చేసుకోవడానికి. ఇంకా ఔట్ సైడ్ ఉన్న ఈ 3 బటన్స్ అయితే జస్ట్ ఫర్ షో పర్పస్ కోసం అనని చెప్పేసి లైక్ బాగుంటాయి అనని చెప్పేసి స్టిచ్ చేసినారు ఆథరు. మనం కూడా స్టిచ్ చేసాము అంతే. అండ్ బ్యాక్ పోర్షన్‌కొచ్చేస్తే మనము ఇట్లా బాడీ పార్ట్ కోసం అయితే వైన్ కలర్ యూజ్ చేసి అండ్ క్లోజ్ చేసే పార్ట్ కొతే బ్లాక్ యూజ్ చేసాము. అండ్ దానికి అయితే ఒక బటన్ అయితే ఫర్ షో పర్పసే ఒక బటన్ అయితే చేసుకున్నాము. అండ్ హ్యాండిల్‌కొచ్చేసి మనం బ్లాక్ అయితే యూజ్ చేసేసి డాల్‌కి సరిపడా లెంత్ చూసుకొని మనం క్రోషే అయితే చేసుకున్నాము హ్యాండ్ బ్యాగ్ లెంత్. ఈ డాల్ నచ్చినట్లయితే ఈషీ లిటిల్ లుప్స్ పేజ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి పర్చేస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్.